నీ పిల్లలకి ఏం పంచుతున్నావు? ఏ మార్గాన్ని చూపిస్తున్నావు? పిల్లలకి ఆదివారం వచ్చేసరికి వారికి కాస్త రెస్ట్ ఇవ్వాలి కదా. వారం అంతా స్కూల్కి వెళ్తారు, కాలేజీలకు వెళ్తారు. ఆదివారం ఒక ముద్ద పెట్టేసి చక్కగా వారికి రెస్ట్ ఇవ్వాలి కదా. రెస్ట్ తీసుకున్నారా? అబద్ధం ఆడకుండా చెప్పు. ఆ రెస్ట్ వారి జీవితాన్ని పాడు చేయటం లేదంటారా? ఆలోచించాలి. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు? వాళ్ళు రెస్ట్ ఇవ్వాలని ఎందుకు నీకు అంత జాలి వస్తుంది అంటే, చర్చిలోకి వస్తే రెస్ట్ లేదనా నీ ఉద్దేశం? మనసుకా రెస్టు, శరీరానికా? శరీరానికి వేడి వేడి నీళ్లు స్నానం చేస్తే ఒక 2-3 గంటలు నిద్రపోతే రెస్ట్ వచ్చేసింది. కానీ మనసుకి ప్రశాంతత ఎక్కడొస్తుంది? నీ పిల్లలకి ఏం పంచుతున్నావు? ఏ మార్గాన్ని చూపిస్తున్నావు? నువ్వే చెప్తున్నావు, నువ్వు వద్దులేమ్మా మేము వెళ్ళొస్తాంలే అని అంటున్నావు. అర్థమవుతుందా? బండి మీద నలుగురు పట్టం అంటున్నావు. మరి ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళేటప్పుడు, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఎట్లా పడుతున్నారు? ఏదో ఒకటి ఎక్కి వెళ్తున్నారుగా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ కుటుంబానికి క్షేమం.